జగన్ కు వ్యతిరేకంగా విజయనగరంలో ఆందోళన నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ తన తీరు మార్చుకోవాలని, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కోటి అందిస్తారు. అనంతపురం భరోసా యాత్రలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మనం గజపతినగర్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మన వద్ద గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కె నాయుడు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన ఎలా స్పందిస్తున్నారు అనేది. సార్ చెప్పండి సార్, అంటే ముఖ్యమంత్రి పైన జగన్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా అతను ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఒక ఉన్మాదిలాగా, ఒక సైకోలాగా, ఒక డిప్రెషన్ నుంచి వచ్చిన సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ అసెంబ్లీకి వచ్చినా సరే సాంప్రదాయాల్ని పాటించకుండా ఎన్నో అసభ్యకరమైన పదజాలంతో ఈవెన్ స్పీకర్ను కూడా తోలనాడని విషయాన్ని కూడా మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఉన్మాదిగా తయారైనాడు. నిజంగా ఈయన చేసిన భాగవతాలు కానీ ప్రజలందరూ కూడా తెలుసుకుంటే ఈయన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం నుంచి తరిమే పరిస్థితి ఏర్పడుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈయన చేసిన అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దుర్మార్గ పనులు కానీ ఇంక ఏ నాయకుడు చేసుండడు. మా ప్రీతమ ముఖ్యమంత్రి అహర్నిశలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ రోజుకి 16 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నవనిర్మాణ దీక్షను కూడా ఈరోజు మా కార్యకర్తలు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఉన్మాదికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, తరిమి కొడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, మీరు ఎలా స్పందిస్తున్నారు కార్యకర్తగా? భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి పైన ఇటువంటి సంస్కారహీనమైనటువంటి పదప్రయోగాన్ని చేయలేదు. మరి అటువంటి వ్యక్తిని శాసనసభకి పంపించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఫ్యాక్షనిస్టులు, నేరగాళ్లు అసెంబ్లీలోకి ప్రవేశిస్తే వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యాఖ్యలే నిదర్శనంగా ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి చాలా తీవ్రమైనటువంటి చర్య. దీన్ని మేము మూకుమ్మడిగా ఖండిస్తూ మా యొక్క నిరసనేమో వ్యక్తం చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఎలా స్పందిస్తారు ముఖ్యమంత్రి పైన వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు? ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఒక ఏవన్న ముద్దాయి, ఆయన మాట్లాడే నైతిక అర్హత అయితే లేదు. మొన్న కూడా రాజ్యసభ పంపించడం కూడా ఎంత ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఆయన మాట్లాడే విధానం ఇది అయితే ఏటి మాట్లాడుతుంటే ఆయనకు అర్థం అవ్వలేదు. ఆయన గురించి మాట్లాడడానికి అనవసరం నా ఉద్దేశం అనిపిస్తుంది. ఎందుకంటే రేపు జైలుకు పోయిన వ్యక్తి గురండి మేము ఖండిస్తాం పార్టీ తరఫు నుండి. రేపు ఎల్లుండో జైలుకి పోతాడు. జైలుకి పోయే వ్యక్తి ఇలాంటి మాట్లాడడం ప్రజలు తెలుగు తక్కువలేం కాదు. రాష్ట్రాన్ని అవులెడగొట్టారో, రాష్ట్రాన్ని ఎంత చిన్నభిన్నం చేశారో, ఇవాళ ఆ చిన్నభిన్నం చేసిన తర్వాత ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నారో అంతా ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. గతసారి ఏదో మోసాలు చేసి 10 సంవత్సరాలు పరిపాలించారు, కానీ వీళ్ళు ఇంక 50 సంవత్సరాలు ఈ ప్రాంతానికి రారు, జైలుకే వెళ్తారని చెప్పి మేము పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పరిస్థితి. గజపతినగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కె నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతున్న ఉదయం నుంచి కూడాను. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, వ్యాఖ్యలైనా ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజలతో పాటు మా కార్యకర్తలు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో కోటేశ్వరరావు, ఎన్టీవీ, విజయనగరం నుంచి.